వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. మనిషి దైనందిన జీవితంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఇక్కడ మార్పులు అంటే చదువులు, ఉద్యోగాలు, వృత్తులు, వాటి పనివేళలు మారిపోవడాలు, రకరకాల కారణాల వల్ల ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి. ఈ ఆహారపు అలవాటు అంటే ప్రధానంగా జంక్ ఫుడ్ అనే అనుకుంటుంటారు చాలా మంది. దానివల్ల బీపీ, షుగర్ లాంటివి బాగా పెరిగిపోయి చిన్నపిల్లల నుంచి అనారోగ్యాలు మొదలైపోయాయి అనుకుంటున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించినటువంటి ఒక తాజా అధ్యయనంలో మరొక ఆందోళనకరమైనటువంటి అంశం కూడా ఒకటి బయటపడింది. అది ఏమిటి అంటే, మనము అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏదో ఒక రూపంలో తీసుకునేటువంటి అన్నం, రైస్ కూడా అనారోగ్యానికి కారణం అవుతోంది అనేసి. దీనికి అన్నం తినడానికి అనారోగ్యానికి ఏమిటి కారణము అంటే, మనకు ఈ వివరాలన్నీ చెప్పడానికి అగ్రి సైంటిస్ట్ డాక్టర్ జీవి రామాంజనేయులు గారు తెలంగాణ ఫెడరల్ కు గెస్ట్ గా వచ్చారు. నమస్తే డాక్టర్ గారు. ఈ రైస్ తినడం వల్ల అసలు మనుషులకు ఎట్లా అనారోగ్యం వస్తుంది? మామూలుగా అందరూ భోజనం చేయి, కడుపు నిండా భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటావు, బాగుంటావా అని చెప్తుంటారు. మరి ఆ రైసే అంటే భోజనం అంటే ప్రధానంగా రైసే ఉంటుంది ఎక్కడైనా కానీ. ఈ రైస్ కూడా మనకు అనారోగ్యం అంటే ఎలా కారణం అవుతుంది? అంటే ఈరోజు మీరు మనిషి అనారోగ్యానికి కారణాలు వెతుక్కుంటే, అంటే చావులకి మొత్తం కారణాలు వెతుక్కుంటే 54% చావులు ఆహారంకి సంబంధించిన చావులు. అంటే అది సరిపడా అన్నం లేకపోయే కేసుల కంటే కూడా ఎక్కువ తినటము, లేకపోతే ఆహారంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే అది పొల్యూషన్ ద్వారా వచ్చేవి, అది రసాయనాలు కావచ్చు, అనారోగ్యం ఎక్కువ అవుతుంది. అంటే మనం తినే ఆహారమే అనేక జబ్బులకి కారణమవుతుంది. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. అంటే ఇప్పుడు గుండెపోటు, బీపీ, తర్వాత క్యాన్సరు, ఇవన్నీ కూడా మనం తింటున్న ఆహారం వలన వచ్చేది. అంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం అన్ని కమ్యూనికబుల్ డిసీజెస్, టీబీ, మలేరియా, కలరా, ఇలాంటివి అవన్నీ వేరే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేవి. ఇప్పుడు వస్తున్నది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, ఫుడ్ హ్యాబిట్స్ నుంచి వస్తున్నవి, లేకపోతే కంటామినేటెడ్ ఫుడ్. ఈ 3 కారణాల వల్ల వస్తున్నది. పురుగు మందుల్ని పక్కన తీసి పెడితే రెండో పెద్ద కారణము హెవీ మెటల్స్, భారలోహాలు అంటాం. అవి అంటే ఆర్సనిక్ కావచ్చు, కాడ్మియం కావచ్చు, ఇలాంటివి మన ఆహారంలో చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నది మనకు అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది మొదటి నివేదిక కాదు. అయితే ఇవి ఎలా వస్తున్నాయి అన్నది చూస్తే 2-3 కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, మనం ఎప్పుడైతే భూగర్భ జలాలు కిందకి వెళ్ళిపోతూ ఉంటామో, ఉదాహరణకి ఇప్పుడు 40 అడుగుల నుంచి నీళ్లు తోడి వ్యవసాయం చేస్తున్న దగ్గరికి కంటే 100 అడుగులు కిందకి వెళ్ళి, లేక 200 అడుగులకు వెళ్ళో, 400 అడుగులకు వెళ్ళో, 1000 అడుగులకు వెళ్ళో తోడుతున్న నీళ్లు ఏవైతే ఉన్నాయో, మనం కిందికి వెళ్తున్న కొద్దీ మనం తోడుతున్న నీళ్ళన్నీ కూడా చాలా పురాతనమైన నీళ్లు. అంటే ఎప్పుడో పడిన వర్షం నీళ్ళు అవి, ఈరోజు నీళ్లు కాదవి. సో భూమిలో ఎప్పటి నుంచో ఉన్న నీళ్లు అయినప్పుడు నిలువ ఉన్న నీళ్లు. ఆ నిలువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మట్టిలో ఉన్న రసాయనాలన్నీ కూడా నీళ్ళల్లో కరుగుతూ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ కాదు అది, సో స్టోర్డ్ వాటర్. సో ఎప్పుడైతే మనం 700 అడుగుల నుంచి 800 అడుగుల నుంచి తీస్తామో, దాంట్లో భారలోహాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు భారలోహాలతో పాటు ఫ్లోరిన్ కూడా. ఇప్పుడు మీకు ఉదాహరణకి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల ఫ్లోరైడ్ ప్రాబ్లం రావడానికి అదే కారణం. కింద నుంచి తీసినప్పుడు మట్టిలో ఉన్న ఫ్లోరైడ్ నీళ్ళల్లో కరుగుతుంది. వర్షం నీళ్ళల్లో తక్కువ ఉంటుంది, అంటే పైనుంచి వచ్చే నీళ్ళైతే తక్కువ ఉంటుంది, పారే నీళ్ళల్లో. కింద నుంచి తీసే నీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది, కిందకి వెళ్తున్న కొద్దీ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, మనము ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, పరిశ్రమల నుంచి వచ్చే వేస్ట్, చెత్త అంతా కూడా మనం నీళ్ళల్లోకి వదిలేస్తుగా పడేస్తున్న పరిస్థితి లేదు. ఉదాహరణకి మనం పట్టణ ప్రాంతాలు తీసుకున్నాం అనుకుంటే మన వ్యవహార శైలి కూడా, ఉదాహరణకి మీరు బ్యాటరీ వాడతారు, ఇంట్లో బయట పడేస్తారు, రైట్? బ్యాటరీలు పడేస్తాం. బ్యాటరీ పడేసినప్పుడు దాంట్లో ఉన్న లెడ్ కానీ జింక్ కానీ నీళ్ళల్లో కరుగుతుంది, అదంతా మన గ్రౌండ్ వాటర్లోకి వస్తుంది, అది మళ్ళీ మనం తాగుతున్నాం. మనం పడేసిన ప్రతి బ్యాటరీ మళ్ళీ మనకు నీళ్ళ రూపంలో మనకే వస్తుంది.
మనం Okay. ట్యూబ్ లైట్లు వాడతాము, సిఎఫ్ఎల్ బల్బులు వాడతాము. అవన్నీ ఆ తెల్లగా ఉండటానికి కారణము దాంట్లో ఉన్న మెర్క్యూరీ ఆక్సైడ్. ఆ పైన ఉన్న Okay. వైట్ లేయర్ మెర్క్యూరీ ఆక్సైడ్. మనం అది అయిపోయిన బల్బులు బయట పడేస్తాం. నీళ్లు పడితే అదంతా కరిగి నీళ్ళలోకి వెళ్తుంది. మెర్క్యూరీ మన ఆహారంలోకి వచ్చి నీళ్ళలో కరుగుతుంది, నీళ్ళలో కరిగితే ఆహారంలోకి వస్తుంది. అంటే ఇది Okay. జరుగుతున్నది. పరిశ్రమలు వదిలేస్తున్న వ్యర్థాలు కూడా దీనికి ప్రధానమైన ప్రధాన కారణం. కారణం. ఇది రెండోది. మూడో కారణం ఏంటంటే రాళ్ళల్లో ఉంటాయి, మామూలుగా కొండ రాళ్ళల్లో వీటన్నిటిలో కూడా. అయితే మనం మైనింగ్ చేసినప్పుడు రాళ్ళు పగలగొడతాం. రాళ్ళు పగలగొట్టినప్పుడు అవును. పొడి పిండి ఇదంతా వస్తుంది. వర్షం పడినప్పుడు అదంతా నీళ్ళల్లో కరిగి అది తాగే నీళ్ళల్లోకి పంటల్లోకి వస్తుంది. మీకు Okay. గుర్తుండే ఉంటుంది, ఒక సంవత్సరం క్రితము 2 సంవత్సరాల క్రితము ఏలూరు జిల్లాలో చాలామంది, ఏలూరు పట్టణంలోనే చాలామంది అనారోగ్యం పాలయ్యారు. కొంతమంది చనిపోయారు కూడా. అట్లాగే గుంటూరులో పోయిన సంవత్సరము గుంటూరులో కూడా చాలామంది అనారోగ్యం పాలయ్యారు ఒకేసారి, అనేక మంది నారాకోడూరు ప్రాంతంలో. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మైనింగ్, ఇర్రెస్పాన్సిబుల్గా మైనింగ్ జరగటము. ఆ మైనింగ్ జరిగిన తర్వాత ఆ నీళ్లు అది నీళ్ళల్లో కరుగుతుంది. ఆ నీళ్లు మళ్ళీ మనకి కాలువల్లోకి వచ్చి మనం తాగటానికి. మామూలుగా పారే నీరు చాలా శుద్ధమైంది. Okay. కానీ ఏమవుతున్నది, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ కలవటము, మైనింగ్ పొల్యూషన్స్ అన్నీ కలవటం వలన. ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, మీకు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లేక్ చుట్టూ ఎంత మైనింగ్ జరుగుతుందో అదంతా ఈ లేక్లోకి కరిగి వస్తుంది అవును. కదా. ఇప్పుడు అవును. వర్షం పడుతుంది, అదంతా పారి నీళ్ళలోకి వస్తుంది. రాళ్ళు పగలగొడుతున్నారు, ఎవరి పర్మిషన్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు అది సేఫ్గా డిస్పోజ్ చేసేది ఉండదు. అంటే ఎన్ని కారణాల వలన ఈ భార లోహాలు నీళ్ళల్లో కలుస్తున్నాయి, నీళ్ళల్లో నుంచి ఆహారంలో కలుస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఈ ఇది ఇంతకుముందు, దీనికి ముందు ఒక ఐసీఆర్ స్టడీ కూడా ఉన్నదండి. రెండు సంవత్సరాల క్రితం 2024లో ఒక స్టడీ వాళ్ళు పబ్లిష్ చేశారు. వాళ్ళు చేసింది ఏంటంటే, ఈరోజు ఉన్న చాలా రకాలు, వరి రకాలు కానీ, గోధుమ రకాలు కానీ, మిగతా పంటలలో తీసుకుంటే పోషకాలు తీసుకునే తత్వం చాలా తగ్గిపోయింది. నిజానికి వాటిలో చాలా మటుకు ఈ కంటామినేట్ భారలోహాలు ఎక్కువ ఉన్నాయన్నది. అంటే ఈ స్టడీస్ అన్నీ చెప్తున్నది ఒకటే, మనం నీళ్లు కింద నుంచి తోడటము, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఆపకపోవటము, ఇవన్నీ చేయకపోతే, ఇవన్నీ మనం ఇళ్లలో వాడుకున్న వ్యర్థాలు బయటపడేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఈ మూడు చేయకపోతే మనం పడేసినవన్నీ మళ్ళీ మనకి ఆహారంలోకి వస్తాయి. మీకు ఇంకొక స్టడీ కూడా వచ్చిందండి, మీరు చూసారో లేదో. మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో జుట్టు అంతా రాలిపోతూ ఉంటే ఒక డాక్టర్ స్టడీ చేశాడు అక్కడ. డాక్టర్ స్టడీ చేసినప్పుడు వాళ్ళు తింటున్న గోధుమలలో సెలీనియం చాలా ఎక్కువ మోతాదులో ఉంది అన్నది. సెలీనియం చాలా తక్కువ మోతాదులో ఆరోగ్యకరమైంది, ఎక్కువ మోతాదులో చాలా విషపూరితమైంది, జుట్టు రాలిపోతుంది అని. సో ఆ డాక్టర్ వీళ్ళు తింటున్న ఏ ఆహారంలో సెలీనియం ఎక్కువ ఉంది అనేది పరీక్ష చేస్తే గోధుమల్లో ఉంది అని. ఆ గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే పంజాబ్ నుంచి వచ్చాయన్నది. అక్కడ పంజాబ్లో గోధుమలలోకి ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే అరావలి మౌంటైన్స్లో జరుగుతున్న మైనింగ్ యాక్టివిటీ వల్ల ఆ నీళ్లు అన్ని కంటామినేట్ అయ్యి దానివల్ల గోధుమల్లోకి వచ్చాయి అన్నది వాళ్ళు నివేదిక తీసుకొచ్చారు. ఓకే. మీకు గుర్తుండే ఉంటుంది, పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే అరావలి మౌంటైన్స్ కి మైనింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు చాలా గొడవ జరిగింది కూడా ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్న తప్పుడు పనులు, దానివల్ల కంటామినేషన్ విపరీతంగా పెరుగుతోంది. మనం అందరం అనుకుంటాము మన తాతలు ముత్తాతలు తిన్నారు కదా, మరి వాళ్ళకి లేని అనారోగ్యం మనకి ఎందుకు వస్తుందని. అప్పుడు ఇంత మైనింగ్ లేదు, అప్పుడు ఇండస్ట్రీస్ లేవు, అప్పుడు ఇంత లోతు నుంచి నీళ్లు తీయట్లేదు. మన లైఫ్ స్టైల్స్ కూడా మారిపోయాయి. అంటే ఎన్ని కారణాల వల్ల మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త సమస్యలు వచ్చినప్పుడు గుర్తించి ఆ సమస్యల్ని తగ్గించాలి. అవి తగ్గించకపోతే WHO తాజా అధ్యయనంలో అన్నం తింటే కూడా దాంట్లో ఆర్సెనిక్ కలిసి అనారోగ్యం కారణమవుతోంది అంటారు. అది నిజమేనా? అది ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? ఇదేనండి, ఇదే చెప్తున్నది. ఆర్సెనిక్ ఒక కాంపౌండ్ మాత్రమే. మీకు ఆర్సెనిక్కే కాదు, అల్యూమినియము, క్యాడ్మియము ఇవన్నీ చాలా ఉన్నాయి. ఓకే. మీరు రిపోర్ట్లు చూసారనుకుంటే గిన అన్ని రిపోర్ట్స్లో కనిపిస్తున్నాయి ఈ హెవీ మెటల్స్ అన్నీ కూడా.
సో ఆర్సెనిక్ వస్తోంది అని WHO ఈ సంవత్సరం ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో, పోయిన సంవత్సరం అమెరికా మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రైస్లు ఇవన్నీ ఉన్నాయన్నది పోయిన సంవత్సరం అమెరికా కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇలాంటి నివేదికలు 5 ఏళ్ల క్రితము బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేశారు. అంతకుముందే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా ఇలాంటి రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఈ రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయండి. నేను చెప్పాను కదా 2 సంవత్సరాల క్రితం ICR కూడా పబ్లిష్ చేసింది. సమస్య ఏంటంటే రిపోర్ట్లు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా పంట పండించే పద్ధతులు కానీ, నీళ్లు వాడుకునే పద్ధతులు కానీ, ఈ పొల్యూషన్ మీద రెగ్యులేషన్ కానీ ఇవన్నీ ఏమీ చేయట్లేదు. ఊరికే నివేదికలుగా వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మన ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రిపోర్ట్ ఆధారంగా యూరోపియన్ యూనియన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు మన దగ్గర నుంచి వచ్చే రైస్ కొనుక్కోవాలంటే ఆర్సెనిక్ లేనిదే కొంటామంటారు. సో వాళ్ళు పరీక్ష చేసి కొనుక్కుంటారు కాబట్టి ఆ లేనివి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మరి మిగిలినవన్నీ మనం అందరం తింటున్నాం కదా, మన మీద ప్రభావం ఎలా ఉంది అన్న దాని మీద ఎవరు పరీక్ష చేయరు. ఇది ఆర్సెనిక్ ఎక్కువ మోతాదు అయిపోవడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు దాటిస్తే ప్రధానంగా సమస్య వచ్చే ఏంటి? ప్రధానంగా క్యాన్సర్ అండి. ప్రధానంగా క్యాన్సర్, కిడ్నీ పాడైపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మనము ఎక్కడైతే చాలా డీప్ వాటర్ మైనింగ్ చేస్తున్నామో, అంటే కింద నుంచి నీళ్లు తీస్తున్నామో అక్కడ చాలా ఎక్కువ సమస్య ఉంది. వెస్ట్ బెంగాల్లో దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య కనిపిస్తూనే ఉంది. చాలా ప్రాంతాలలో ఈ ఆర్సెనిక్ ఎక్కువ ఉన్న ఆహారం తింటూ, ముఖ్యంగా వరి. ఎందుకంటే మనం అందరం కూడా ఇప్పుడు ఉదాహరణకి కూరగాయలలో ఉన్నాయనుకోండి, మనం తినే కూరగాయల సంఖ్య తక్కువ ఉంటుంది. లేకపోతే మిరపలో ఉందనుకోండి, మనం తినే కారం తక్కువ ఉంటుంది. బియ్యం మనం నెలకి ఎంత తింటామో అన్నది తీసుకుంటే అది దాదాపు 20 కేజీలు ఒక ఇంట్లో తింటున్నారు అనుకుంటే గిన మిగతా ఏవి అన్ని 20 కేజీలు తింటారు కదా. పప్పు కానీ ఏది 20 కేజీలు ఉండదు. సో వాల్యూమ్ ఎక్కువ ఉండటం వల్ల మనకు వరిలో కనిపిస్తోంది. అన్నిట్లోనూ కంటామినేషన్ అయితే అవుతుందండి. అంటే నీళ్ళల్లో ఉందనుకోండి, ఆ నీళ్లు పెట్టిన పంటలన్నిటిలోకి వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో పండించే వరి ఎక్కువ పండిస్తున్నారు తెలంగాణలో. ఇక్కడ కూడా ఏమన్నా అటువంటి ఛాయలు బయటపడ్డాయి నుంచి? అవునండి, బోరుబావుల నుంచి ఎక్కడైతే పండిస్తూ ఉన్నారో అక్కడంతా కూడా బోరుబావులు ఉన్న దగ్గర, మైనింగ్ ఉన్న దగ్గర, తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉన్న దగ్గర ఇవన్నీ ఉండే అవకాశం చాలా ఉంది. అంటే స్టడీ చేయకపోతే తెలియదు కదండి. అంటే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఎవరో ఒకళ్ళు స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయకపోవడం, మానిటరింగ్ లేకపోవటం వల్ల జరుగుతున్నది. ఇప్పుడు తెలంగాణలో అటువంటి స్టడీ ఏమైనా జరిగిందండి? లేదండి, తెలంగాణ నేను అడుగుతున్నాను. లేదు. అంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నది బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీలో ఉన్నాయి, కానీ మన వాళ్ళు ఎవరు చేసినట్టుగా నాకు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరు ఈ మధ్య కాలంలో అయితే ఏం లేదండి. కొన్ని ఆ రిపోర్ట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమన్నా ఒక అలర్ట్ చేయటం కానీ అట్లాంటిది ఏమన్నా జరిగింది? కార్యాచరణ తీసుకోండి. లేదండి, అదే చెప్తున్నది. అంటే ఇప్పుడు ఈ ఆర్సెనిక్ పొల్యూషన్ గురించి ఇది మొదటిసారి కాదు, అంటే ఇది మొదటి రిపోర్ట్ కాదు. ఒక 10-15 ఏళ్ల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. సమస్య ఏంటంటే ఇప్పుడు ఆహారం ఆరోగ్యంగా ఉందా లేదా అని చూసే బాధ్యత ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ వాళ్ళది. వ్యవసాయం పండించే పంటల్లో నీళ్లు ఎంత పెడుతున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అని చూసే బాధ్యత వ్యవసాయ శాఖది. నీళ్లు కింద నుంచి తోడుతూ ఉంటే ఆ నీళ్లు ఏమవుతున్నాయి అనేది చూసే బాధ్యత గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ది. వీళ్ళెవరూ కలిసి మాట్లాడుకోరు, వీళ్ళెవరూ కలిసి చర్చించరు. ఎవరి నివేదిక వాళ్ళదే. అది సమస్య అండి. అంటే ఇవన్నీ కలిపి ఇప్పుడు ఉదాహరణకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కిందకి వెళ్తున్నాయి అనుకుంటే ఈ సమస్య వస్తుంది. కాబట్టి దాని నుంచి ఏం చేయాలి అనేది మీరు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రిపోర్ట్ తీసుకున్నారనుకోండి, ప్రతి సంవత్సరం వాళ్ళు నివేదిక ఇస్తారు. ఆ రిపోర్ట్ చూస్తే ఆర్సెనిక్తో పాటు అనేక కంటామినెంట్స్ కనిపిస్తున్నాయి. మీరు ఆ నివేదికలు చూస్తే ఆ నీళ్ళు ఏవి తాగడానికి పనికిరానివి. మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. అందుకనే ఈరోజు ఆర్ఓలు పెట్టుకుంటున్నది. ఆర్ఓలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇవన్నీ తీసేయడానికి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి వస్తున్నాయి, మైనింగ్ నుంచి వస్తున్నాయి, పొలాలలో వాడుతున్న పురుగు మందులు, ఎరువుల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టే గ్రామంలో మీరు డబ్బాలతో నీళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు? వాటర్ బబుల్స్ ఇంత ఎక్కువ ఎందుకైంది? వాటర్ ఇంత పెద్ద బిజినెస్ ఎందుకైంది? ఉన్న నీళ్ళు తాగలేకపోతున్నారు. ఎందుకు తాగలేకపోతున్నారు? ఇది కారణం, అంటే పొల్యూషన్ కారణం. సో మనం అదే నీళ్ళు మళ్ళీ పంటకు పెడుతున్నాం. పంటకు పెట్టినప్పుడు పంట అవన్నీ తీసుకుంటుంది, మళ్ళీ మనం తింటున్నాం అదే.
అవును. ఇది మన ఎదురుగా ఉన్న సమస్య అండి. ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేసి రకరకాల కంపెనీలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా నిజంగానే నీటి కాలుష్యాన్ని తగ్గించి మనకు ఆరోగ్యకరమైన మంచి నీటిని సరఫరా చేస్తాయి అవన్నీ. అంటే అది అందరికీ సరిగ్గా మనకి ఏమంటారు దాన్ని, అన్ని అన్ని ప్యూరిఫైయర్స్ అన్ని పనులు చేయలేవండి. అంటే ఓకే. స్పెసిఫిక్‌గా చూసుకోవాలి మనం. అంటే మనకి హెవీ మెటల్స్ ఉన్న దగ్గర హెవీ మెటల్స్ తగ్గించే లాంటి ప్యూరిఫైయర్స్ కావాలి. కొన్ని చోట్ల మైక్రోబ్స్‌ని తీసేసే ప్యూరిఫైయర్స్ కావాలి. చాలా సందర్భాలలో ఈ ప్యూరిఫైయర్స్‌తో వచ్చే సమస్య కూడా ఏంటంటే, ఆ ప్యూరిఫైయర్స్ అన్నీ ఒక చోటికి కొన్ని న్యూట్రియంట్స్ తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి ఓకే. ఆ న్యూట్రియంట్స్ మనకు కూడా అవసరం ఉండొచ్చు. ఓకే. మనకు కావాల్సిన పోషకాలు కూడా నీళ్ళ నుంచే వస్తాయి కదా! అవును. ఇప్పుడున్న సమస్య ఏంటంటే కొన్ని ఎక్కువయ్యాయి కాబట్టి. ఇప్పుడు ఓకే. ఆర్సెనిక్ ఎక్కువైంది. ఆర్సెనిక్ తీసేయాలి. కానీ దాంట్లో మళ్ళా జింకు గాని, లేకపోతే ఐరన్ గాని ఉందనుకోండి, తగిన మోతాదులో అయి ఉండాలి. అయి కూడా తీసేసామనుకోండి, మళ్ళీ అవి మనం టాబ్లెట్లు ఏసుకోవాల్సొస్తుంది. అవును. సో, అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి వాటర్ ప్యూరిఫైయర్స్ వాడుకోవాలి, లేకపోతే ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఈ 2 సింక్ అవ్వాల్సింది. అది అవ్వట్లేదండి. సో ఇప్పుడు రకరకాల కారణాలతో అనారోగ్యాల్ని మనమే కొనుక్కుంటున్నాం అని చెప్పుకోవచ్చు. మనమే పాడు చేసుకుంటున్నాం. మనం పడేసిన బ్యాటరీలే మన ఆహారంలోకొస్తుంది. అదే. మనకున్న ఫ్యాక్టరీలే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాయి. హైదరాబాద్ అవును. చుట్టుపక్కల ఫ్యాక్టరీలుండి అవి పొల్యూషన్ వదిలేసి ఎక్కడికెళ్తుంది అదంతా గూడా. మన అవును. చుట్టుపక్కల మన ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన రాళ్ళన్నీ చుట్టుపక్కల కొండలు తవ్వేస్తున్నాము. ఇల్లు అవును. కట్టుకోవడానికి తవ్వేస్తున్నాము. ఆ క్వారీలన్నీ పొల్యూషన్ అంతా గూడా వాటర్‌లోకే వస్తుంది. సో, అవును. వీటి మీద నియంత్రణ చాలా అవసరం. ఆ నియంత్రణ ఓకే. లేకపోవటం వల్ల వచ్చిన సమస్య. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉంది ప్రతి రాష్ట్రంలో. వాళ్ళు ఒక ఓకే. నివేదిక విడుదల చేస్తారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఉంది. వాళ్ళు నివేదిక విడుదల చేస్తారు. సెంట్రల్ అవును. గ్రౌండ్ వాటర్ బోర్డ్ రిపోర్ట్ చూస్తే 46% నైట్రేట్ కంటెంట్ ఉంది వాటర్‌లో. తెలంగాణ వాటర్స్‌లో 46% వాటరు నైట్రేట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల తాగడానికి పనికిరాదు అనే నివేదిక వాళ్ళదుంది. కానీ ఓకే. ఆ నివేదిక చూసి ఎవరన్నా మరి నైట్రేట్ యూజ్ తగ్గించుకోవాలి అన్న ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఓకే. ఫ్లోరైడ్ ప్రాబ్లమ్ ఉంది. ఆర్సెనిక్ ప్రాబ్లమ్ వస్తోంది. మరి గ్రౌండ్ వాటర్ ఇంత లెవెల్ కంటే డీప్‌గా వెళ్ళకూడదు అని బోరుబావులు ఆపాలి గదా! ఎవరు అవును. ఆపుతున్నారు? అవును. అలాగే నీరు లేని చోట కూడా వరి పండించే ప్రయత్నం జరగకూడదు. కానీ చేస్తున్నారు. ఆపేవాళ్ళు అవును. ఎవరున్నారు? అంటే ఇవన్నీ అవును. సమస్యలు మన ఎదురుగా ఉన్నవి. థాంక్ యూ. థాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. మళ్ళీ మరో సమస్యతో కలుద్దాం చర్చలో.